హాయ్ హాయ్ హలో అయితే దర్శిని కోసమని రవ్వ విత్ యాపిల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. మరి దీనికోసం యాపిల్ తీసుకున్న. యాపిల్ని ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని దాన్ని తురుముకోవాలి. యాపిల్ అయితే ఒకటి ఫుల్గా తీసేసుకున్నా. మరి వాళ్ళకి కొంచెం స్వీట్ అనేది తగిలితేనే కొంచెం ఎక్కువ తింటారు, ఇష్టంగా తింటారు కదా, అందుకని ఫుల్ యాపిల్ ఒకటి తీసేసుకున్నా. అంతే, ఇలా తురుముకున్న యాపిల్లో కొన్ని వాటర్ తీసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ వేడయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతే, ఇప్పుడు మన వాటర్ వేడైపోయినాయి. ఇందులో రవ్వ వేసేసుకొని కలుపుకుంటే సరిపోద్ది. ఇక్కడ రవ్వ అయితే మనం చాయ్ తాగుతాం కదా, ఆ చాయ్ గ్లాస్లో సగమే తీసుకున్నా. అదే వాళ్ళకి చాలా ఎక్కువైపోతుంది. మరి ఇంకా చిన్న పిల్లలైతే 7 to 1 year లోపు పిల్లలైతే ఇంకా చాలా తక్కువ పడుతుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత తింటారు, చాలా తక్కువ తింటారు కదా. అంతే, మన రవ్వ దగ్గరికి వచ్చేసింది. మరి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా నేను. మరి ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. దర్శనికి అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం ప్రోటీన్ పౌడర్ వేసుకుంటా. దర్శనికి ప్రతి బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ పౌడర్ అయితే యాడ్ చేస్తాం. మరి వాళ్ళకి కొంచెం డైలీ ప్రోటీన్ అందాలి కదా, అందుకని ఇంట్లో తయారు చేసిన ప్రోటీనే ఇస్తాను. మరి మకానా ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో వీడియో కూడా చూడొచ్చు మీరు. 1 స్పూన్ అయితే ప్రోటీన్ పౌడర్ తీసుకున్నా. ఈ ప్రోటీన్ పౌడర్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోద్ది. ఇది కూడా దగ్గరికి వచ్చాక అంతే, ఇంకా మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టే. మరి పిల్లలకి ఎప్పుడు ఏం చేయాలి అన్న డౌట్స్ చాలా ఉంటాయి. అందులో ఇంకా 7 months పిల్లలకైతే చాలా డౌట్స్ ఉంటాయి. ఇలా సింపుల్ ఈజీ రెసిపీస్ ఇంకా చాలా పెడతాను, ఫాలో అవ్వండి. అంతే, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, మరి బాయ్ బాయ్. అంతే, ఇంకా ఒక బౌల్లోకి తీసుకొని దర్శనకి తినిపించడమే. బాగుంది కదా, ఈజీగా. ఓకే.